ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు, 27 ఇండస్ట్రీలు. ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిడ్చిల్ మండలం వెల్జాల క్రాస్ రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిడ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి చెందిన సీనియర్ అధికారి, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం, వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ, పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే ఏంది, పీఎం మాతృవందన యోజన, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆ ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు 1876 ఆగస్టు 2న ఆయన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి. లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.